నువ్వు గగన్ గారిని ఇంతలా ప్రేమిస్తున్నావు కదా! మరి గగన్ గారు నిన్నెంతలా ప్రేమిస్తున్నారు అని తారా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, నేను చెప్పిందే వేదవాక్కు. నా మాట కాదనరు తెలుసా? గీత గీస్తే దాటనే దాటరు. నేను మూడ్ ఆఫ్ అయిపోతే అస్సలు తట్టుకోలేరు. నా వెనకే తిరుగుతూ ఉంటారు. నన్ను కూల్ చేస్తూ ఉంటాడు అని తారా గగన్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఓహ్! ఇందాక గగన్ గారిని మేము చూసాము. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు గగన్ గారు. నీకు దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం. మాకు చాలా జెలస్‌గా ఉందే అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే, లేదు గగన్ గారికి నేను దొరకడం గగన్ గారి అదృష్టం అని తార చెప్తూ ఉంటుంది. అప్పుడే ధ్రువ పరుగులు పెడుతూ అక్కడికొచ్చి, అమ్మా తార నీతో ఒక విషయం చెప్పాలి అని, అది కూడా గగన్ గారి గురించి అని చెప్పడంతో, చెప్పన్నయ్య నా ఫ్రెండ్స్ కూడా వింటారు అని తార ఇక్కడే చెప్పమని ప్రెజర్ చేస్తూ ఉంటుంది. గగన్ గారు కనిపించట్లేదు అని ధ్రువ చెప్పడంతో, ఏంటే నువ్వు గీత గీస్తే దాటడని చెప్పావు, నీ వెనకే తిరుగుతాడని చెప్పావు, మరి గగన్ ఎలా వెళ్ళిపోయాడు? అంటే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, నోరు మూయండి అంటూ తార అరుస్తూ ఉంటుంది. పదన్నయ్య వెళ్ళి వెతుకుదాం అని తార అంటూ ఉంటుంది. తర్వాత చెర్రీ భూమిని హాస్పిటల్కి తీసుకొస్తాడు. డాక్టర్ విషం తాగింది అని చెర్రీ చెప్తూ ఉంటే, ఇక డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేయబోతూ ఉంటాడు. అయితే భూమి విసిరి కొట్టేసి, నేను గగన్ బాబుని చూడాలి, చిట్ట చివరిసారిగా గగన్ బాబుని చూసేసి నేను ప్రాణాలు వదిలేస్తాను, నేను ట్రీట్మెంట్ చేయించుకోను అని మొండికేస్తూ ఉంటుంది. అది కాదు భూమి, నా మాట విను అని చెర్రీ ఎంత చెప్తున్నా కూడా భూమి అస్సలు వినదు. అప్పుడే గగన్ శారద ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. భూమి భూమి ఎంత పని చేశావు అని గగన్, ఏంటమ్మా ఇలా చేశావు అని శారద ఏడుస్తూ ఉంటారు. బావా బావా వచ్చేసావా బావా, నేను ట్రీట్మెంట్ చేయించుకోను బావా, నేను నిన్ను చూడాలని అనుకున్నాను బావా, నేను ప్రాణాలు వదిలేసే ముందు నిన్ను ఒక్కసారి చూడాలి, నువ్వు వచ్చేసావా బావా, నాకు ఇదే సంతోషాన్ని ఇస్తుంది, నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని నోట్లో రక్తం కక్కుతూ భూమి చెప్తూ ఉంటే, భూమి ముందు ట్రీట్మెంట్ చేయించుకో, డాక్టర్ ముందు ట్రీట్మెంట్ చేయండి అని చెప్తూ ఉంటాడు గగన్. లేదు బావా నేను చేయించుకోను, నీ చేతుల్లోనే నేను ప్రాణాలు వదిలేస్తాను బావా, అప్పుడు సుమంగలిగా పోయినట్లు ఉంటుంది బావా, ఎందుకంటే నువ్వు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోబోతున్నావు, అంటే నీకు ఇష్టం లేదు కదా బావా, నువ్వు నన్ను అసహించుకుంటున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదు కదా బావా, కనీసం నాకు ఈ అదృష్టాన్నైనా దక్కనివ్వు, నీ చేతుల్లోనే నా ప్రాణాలు పోవాలి అని భూమి చెప్తూ ఉంటే, భూమి అలా మాట్లాడకు అని గగన్ తన వేలుని భూమి నోటిపై పెట్టి, లేదు నువ్వు ప్రాణాలతో ఉండాలి, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు, చంపేస్తాను జాగ్రత్త అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ముందు ట్రీట్మెంట్ చేయించుకో అని ఎంత బ్రతిమలాడుతున్నా కూడా, లేదు బావా నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా, చెప్పు బావా, నేను నీకు ఇష్టం లేదు కదా అని భూమి చెప్తూ ఉంటే, అలాంటిదేం లేదు భూమి అని చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమి అలా మాట్లాడకు అని గగన్ చెప్తాడు. లేదు బావా నేను ప్రాణాలు వదిలేస్తాను, నేను ట్రీట్మెంట్ చేయించుకోను అని భూమి మొండికేయడంతో, నువ్వంటే నాకు అసహ్యం కాదు, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఇష్టం అని గగన్ చెప్తూ ఉంటాడు. దాంతో నిజమా బావా నువ్వు చెప్తున్నది అని భూమి అడుగుతూ ఉంటే, మరి ఎందుకు గగన్ మీరిద్దరూ ఇంత బాధని అనుభవించారు, భూమిని దూరం ఎందుకు పెట్టావు అని శారద నిలదీస్తూ ఉంటుంది. మీ అందరికీ ఆ నిజమేంటో తెలుసు కదమ్మా అని గగన్ అంటాడు. అవును భూమి, నువ్వంటే అన్నయ్యకి చచ్చేంత ఇష్టం అని చెర్రీ చెప్తాడు. అయితే నువ్వెందుకు బావా నాకు నోరు తెరిచి నిజం చెప్పలేదు, చెప్పు బావా, నేనంటే నీకు ప్రాణమా ఇష్టమా అని భూమి అడుగుతూ ఉంటే, అవును భూమి నువ్వు ఏ తప్పు చేయలేదన్న నిజం కూడా నాకు తెలుసు భూమి తెలుసు అని, అయినా నాకు నిజం తెలిసినా నేనేమి చేయలేని పరిస్థితి అని గగన్ చెప్తూ ఉంటాడు. బావా ఎందుకు బావా నువ్వు నోరు తెరిచి చెప్పలేదు, చెప్పు బావా చెప్పు అని గగన్ కలర్ పట్టుకొని భూమి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే వెంటనే చెర్రీ, ఎందుకంటే నీకు మీ నాన్న ప్రేమ దక్కదు, మీ నాన్న నీకు దూరం అయిపోతాడు, అందుకే గగన్ అన్నయ్య ఇన్ని రోజులు నిజం తెలిసినా కూడా, నువ్వు తప్పు చేయలేదని తెలిసినా కూడా అన్నయ్య నీతో నిజం చెప్పలేదు అని చెర్రీ నిజం చెప్పేస్తాడు. దాంతో భూమి ఒక్కసారిగా గగన్ ని హక్ చేసుకుంటుంది. ఇక గగన్ కూడా, అవును భూమి నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వంటే నాకు ప్రాణం భూమి అని ముద్దులు పెడుతూ ఉంటాడు. వదిన ఏం మాట్లాడుతున్నావు అని పూరి అంటే, నువ్వు నన్ను వదిన అని పిలవకు, ఎందుకంటే మీ అన్నయ్య నా మెడలో ఇంకా తాళి కట్టలేదు, నేను మీ ఇంటి కోడల్ని కాలేదు, ఇంకోసారి వదిన అని పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, ఇప్పుడు నా మెడలో తాళి కట్టకుండా ఆ భూమి పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, అంటే నాకంటే ఎక్కువగా ఆ భూమికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు, ఏంటి నాకంటే భూమి ఎక్కువైపోయిందా, చూడు నీకొక విషయం చెప్తున్నాను, మీ అన్నయ్య నా మెడలో తాళి కడితేనే మా అన్నయ్య నీ మెడలో తాళి కడతాడు అని తార చెప్తూ ఉంటుంది.
ధ్రువ గారు మీరు నాకు అన్యాయం చేయకండి, నేనంటే మీకు ఇష్టం లేదా అని పూరి అడుగుతూ ఉంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కూడా, కానీ నీకంటే మా చెల్లి నాకు చాలా ఎక్కువ. తను ఏడుస్తోంది, నువ్వు ఏడుస్తున్నావు, నేను ఎవరికి న్యాయం చేయను చెప్పు. కానీ మా చెల్లి మెడలో గగన్ మీ అన్నయ్య తాళి కడితేనే నీ మెడలో తాళి కడతాను, ఎందుకంటే మా చెల్లి కంటే ఏది ఎక్కువ కాదు అని ధ్రువ చెప్పడంతో, అంటే నా కన్నీళ్ళకి విలువ లేదా ధ్రువ గారు అని ధ్రువ చేతుల్ని పట్టుకొని, నేను ఇప్పటికే ఒకసారి పెళ్లి ఆగిపోయి సగం చచ్చిపోయాను, ఇప్పుడు కూడా ఈ పెళ్లి ఆగిపోతే నేను నిజంగానే చచ్చిపోతాను ధ్రువ గారు అని పూరి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. మా చెల్లిని కాదని నేనేమీ చెయ్యలేను అని ధ్రువ వెళ్ళిపోతాడు. చూసావు కదా, నువ్వేం చేసి మీ అన్నయ్యని ఇక్కడికి రప్పించి నా మెడలో తాళి కట్టిస్తావు, నీ ఇష్టం. నా మెడలో తాళి కట్టిన తర్వాతే మా అన్నయ్య నీ మెడలో తాళి కడతాడు అంటూ తార కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.